మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక మాట అన్నారు సార్. ఈ సినిమా హిట్ అవ్వకపోతే నేను తర్వాత సినిమాలు తీయను అన్నారు. అదే ఈ సినిమా హిట్ అవ్వకపోతే తర్వాత మీరు నిజంగా సినిమాలు తీయకుండా ఉండేవాళ్ళ? సార్ నేను దేని మీద నిలబడతాను, మాట మీద నిలబడతాను సార్, వెళ్ళిపోయి. సాయి గారు సార్, అంటే ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ గా మీరు సెట్ చేస్తున్న బెంచ్ మార్క్ ఇంక్రెడిబుల్ గా కనబడుతుంది. వెదర్ ఇట్ ఈస్ సెక్యూరిటీ కావచ్చు, అండ్ కలెక్షన్స్ కావచ్చు, కంటెంట్ కావచ్చు, వెదర్ ఇట్ ఈస్ ఎనీథింగ్ లో కూడా మీరు ఒక బెంచ్ మార్క్ సెట్ చేస్తున్నారు. బట్ ఒక కమిటీ కుర్రాల్ లాంటి సినిమాని తీసుకొచ్చి మీరు ఈటీవీలో స్ట్రీమింగ్ చేసినప్పుడు సినిమాలోనే కాదు ఓటీటీలో కూడా రికార్డులు బద్దలవుతాయని ఒక ఫస్ట్ డే గ్రాస్ మనకి వేయడం జరిగింది. బట్ వై నాట్ విత్ బ్లాక్ బస్టర్ దివాలికా? దీనికి ఎందుకు మాకు డే 1 గ్రాస్ కనబడలేదు, ఓన్లీ 100 మిలియన్ మినిట్సే కనబడుతుంది? దీనికి కూడా వేస్తాను, రేపు నెంబర్ పెద్ద కనపడాలి కదా, అందుకే ఆగా. అంతే అండి, ఇంకా లాజిక్ లేదు. రేపు విల్ పుట్ ఇట్ అవుట్ టుమారో. సాయి గారు సార్. సాయి గారు, నా పేరు రాజా అండి. హాయ్ రాజా గారు. ఈ మధ్య ఐపీఎల్ ఆక్షన్ జరిగింది సార్. అవును సార్. అక్కడ ఆర్సీబీ టీం సరిగ్గా ప్లేయర్స్ కొనలేదని ఈటీవీ విన్నోళ్ళు ఉంటే కరెక్ట్గా కొనేవాళ్ళని అంటున్నారు అంతా. అంటే మీ మంచి కంటెంట్ కంటే ఒక మంచి కంటెంట్ కానీ ఒక మంచి కానీ ఎక్కడన్నా ఉంటే మీ పికింగ్ ఆ లెవెల్లో ఉంది. అదే సార్, ఇది టీమ్ మొత్తం అంతా కాంటెంట్ టీమ్, దర్ చూసింగ్ ఇట్. అంటే ఏం చూస్తారు మీరు ఒక కంటెంట్ని పిక్ చేసుకునేటప్పుడు? స్టోరీ లైన్ చూస్తారా, ఓవరాల్ స్క్రీన్ ప్లే చూస్తారా? ఇవన్నీ కాకుండా ఆడియన్స్కి ఎంతవరకు నచ్చొద్దు అని ఒక సోల్ పాయింట్ చూస్తారా? ఎలా ఉంటుంది మీ థాట్ ప్రాసెస్? హై ఆన్ రిలేటబిలిటీ చూస్తామండి, మన కథ కాదు చూస్తాము. సో ఎప్పుడు మీతో చెప్పే మాటే, మీ కథలు మా కథలు మన కథలు ఇవే ఎక్కువ చూస్తామండి. అంతే, ఎంత రేటబుల్గా ఉంది, ఎంత కొత్తగా ఉంది, అట్లా అంతే. ఎక్కువ పారామీటర్స్ ఏం లేదు, జస్ట్ విత్ కామన్ సెన్స్ అంతే. కిరణ్ గారు. సార్. సార్ చాలా ఆనందంగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. మీకు హిట్ వచ్చింది అనేది ఒక ఆనందం అయితే, ఇండస్ట్రీకి ఇప్పుడు దాకా చూడని సినిమాని ఇచ్చారు. క్లైమాక్స్లో థ్యాంక్ యూ సో మచ్ సార్. క్లైమాక్స్లో ఓ జీవుడా లెయ్యి అన్నప్పుడు ఒళ్ళు పులకరించిపోయింది. సినిమా ఎటుపోతుందో అర్థం కాలేదు, అంత గొప్ప సినిమా ఇచ్చారు. అయితే ఈ సినిమా రాకముందు మీ లైఫ్ వేరేగా ఉండింది, వచ్చినాక వేరేగా ఉంది. నాకు కాస్త డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయండి. రాకముందు మీ లైఫ్ ఏంది, వచ్చిన తర్వాత మీ లైఫ్ ఏంది? ఎందుకంటే మీ బాధ చెప్పున్నాడు, మీ సంతోషం కూడా చెప్పండి. లేదు సార్, కాకముందు తర్వాత జరిగింది ఏంటంటే, నా మీద చిన్న ట్రస్ట్. ఎప్పుడో అది ఆడియన్కి, హీరోకి కానీ, ఒక ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి కానీ, ఒక ప్రొడ్యూసర్కి, హీరోకి మెయిన్ కావాల్సింది ట్రస్ట్ అనేది ఒకటి ఉంటుంది కదా సార్, నమ్మకం. వీడు ఇలా చేస్తాడు అన్నది కాతో నాకు అది వచ్చింది అనుకుంటున్నాను సార్. ఇనిషియల్గా నేను రాజావారి రాణి గారు, ఎస్ఆర్ కళ్యాణ మండపం నేను ఎగ్జిక్యూట్ చేసుకున్నాను, లైక్ విత్ ద సపోర్ట్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ అంతా. తర్వాత ఓకే, మంచి సినిమాలు చేశాను, 1-2. ఐ మేడ్, అదే చెప్తున్నాను కదా సార్, ఇన్ 9 ఫిలిమ్స్ ఐ మేడ్ 5 గుడ్ ఫిలిమ్స్. బాగా ఆడినవి ఉన్నాయి. దెన్ ఐ టుక్ సమ్ గ్యాప్. నేనే ఏదో రాంగ్గా వెళ్తున్నాను, ఐ వాంట్ టు డూ సంథింగ్ గుడ్ అని చెప్పి తీసుకొని అన్నది నేను నమ్మాను సార్. ఇది క్లైమాక్స్, ఇది బాగా వర్కౌట్ అవుద్ది, చాలా కొత్తగా ఉందని. సో దగ్గరుండి చూసుకొని ఓ సినిమాకి ఇలా మార్కెటింగ్ చేసి, ఇలా సినిమాని జనాల్లోకి తీసుకెళ్తే మంచి రీచ్ అవుతుందని చెప్పి నేను ఒక 1 year దాని మీద టైం స్పెండ్ చేసి కూర్చొని చేసుకున్నాను. ఆ నమ్మకం నిజమైంది కదా సార్, అది వెరీ హ్యాపీ. సో ఇప్పుడు రేపు నేను ఇంకెప్పుడైనా సరే వైల్ డూయింగ్ ఫిలిమ్స్ ఎక్కడో చిన్నది ఏదైనా మళ్ళీ అటు ఇటు మిస్ అవుతున్నా, ఈ నమ్మకం అయితే నాతో ఎప్పటికుంటుంది. ఓకే నువ్వే మళ్ళీ ఒకటి పిక్ ఒకటి చేసుకోను, మళ్ళీ చేస్తావు, మళ్ళీ నువ్వు ఆడియన్స్కి ఇంతే దగ్గరగా వెళ్తావు అనే నమ్మకం ఏర్పడింది సార్. ఆ ట్రస్ట్ అనేది, అండ్ ట్రస్ట్ అండ్ నా మీద నాకు నమ్మకం కలడం ఇచ్చింది నాకు, అది వెరీ హ్యాపీ సార్. కిరణ్ గారు, కృష్ణ అండి, స్టూడియో 1 నుంచి. సార్ హాయ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి. బిగ్ స్క్రీన్ పైన పెద్ద సక్సెస్ కొట్టారు, అండ్ ఓటీటీలో కూడా హ్యూజ్ సక్సెస్. థ్యాంక్ యూ సార్. అంటే చాలా తక్కువ మందికి వస్తుంది ఇది. అయితే మరి ఈ సక్సెస్లో మీరు ఏమైనా మల్టీ స్టార్ సినిమా చేసే ఛాన్స్ ఉందా అండి ఫర్దర్గా చేస్తే? ఏమో సార్, ప్రస్తుతానికి అయితే అలాంటి కథలు ఏం రాలేదు నాకు. ఒకవేళ కథ బాగా నచ్చి చేస్తే బాగుంటుంది అనుకుంటే తప్పకుండా చేస్తాను సార్. ఒకవేళ చేస్తే ఎవరితో చేయాలనుకుంటున్నారు సార్ మీరు? అలా పర్టికులర్గా ఏం లేదు సార్. కథ బాగా నచ్చి అక్కడ ఉంటుంది కదా సార్, ఆ చిన్న ఆప్షన్ కానీ ప్రిఫరెన్స్ ఉంటుంది కదా డైరెక్టర్స్ కానీ, దాన్ని బట్టి అంతే సార్. థ్యాంక్స్ టు హోల్ టీమ్ అండి, చాలా మంచి సినిమా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ కిరణ్ గారు సార్, అంటే మీరు ఒక సినిమా మ్యాట్ లా కనబడుతూ ఉంటారు, ఎందుకంటే మీ సినిమా గురించి మీరు పదే కష్టపడుతూ ఉంటారు. మీ సినిమా అయిపోయిన తర్వాత మిగతా సినిమాల గురించి అలా కష్టపడుతూ ఉంటారు. ఫస్ట్ డే వెళ్తారు, మట్కా సినిమా చూస్తారు, టైం దొరికినప్పుడు మిగతా సినిమాలు చూస్తారు, మిగతా సినిమాలు విషెస్ చేస్తూ ఉంటారు. హౌ ఇస్ ద జర్నీ? అసలు ఒక కిరణ్ అబ్బవరం గారిని ఎక్స్ప్లెయిన్ చేసుకోండి అంటే, మై సెల్ఫ్ అంటే ఎలా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారండి? అంతే సార్, సినిమా అంటే పిచ్చి అంతే సార్. నేను చేస్తున్నానా చెయ్యట్లేదా అనేది కాదు సార్, నాకు సినిమా కావాలి. నా డేలో నాకు కంపల్సరీ సినిమా కావాలి. అయితే నేను సినిమా చూడాలి, సినిమా గురించి మాట్లాడుకోవాలి, కథలు రాయాలి లేదా కథలు వినాలి. సినిమా అన్నది నా డేలో లేకపోతే ఆ డే నాకు ఇన్కంప్లీట్ సార్. ఆ పిచ్చి అంతే.
అది హ్యాపీ. అలాగే నా జర్నీ అలాగే వెళ్తుంటా సార్. నార్మల్గా పొలిమేర మూవీ టైం అప్పుడు ఏదో కెమెరా బ్లాక్ మ్యాజిక్ అని చెప్పి మీరు రిజెక్ట్ చేశారంట. ఓకే. సో అండ్ దెన్ అది చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. అది ఇప్పుడు ఏ ఓటీటీలో అయితే స్ట్రీమ్ అవుతుందో బెస్ట్ వ్యూస్ వస్తున్నాయి. ఓకే. అండ్ ఇలా నామ్స్ రిస్ట్రిక్ట్ చేసి మంచి కాంటెంట్ని కూడా డిసైడ్ చేయకుండా తీసుకోపోవడానికి రీజన్ ఎవరు? అండ్ ఇప్పుడు హూ విల్ డిసైడ్ అండ్ ఫైనలైజ్ కాంటెంట్ ఫర్ ఈటీవీ విన్? పొలిమేర గురించి మీకు ఎవరు చెప్పారు నాకు తెలియదండి. ఇట్ వాజ్ నాట్ ట్రూ దెన్. వేరే రీజన్స్ ఉన్నాయి. ద టీమ్ ఈటీవీ విన్ విల్ ఫైనలైజ్ ద కాంటెంట్ అండ్ ఎవ్రీథింగ్ అండి. అందరు టీం అందరూ కరెక్టివ్ డెసిషన్ అండి. కిరణ్ గారికి మొన్న సక్సెస్ మీట్ లో దిల్ రాజు గారు ఒక మాట అన్నారు, ఎవరి కోసం ఎవరు రారు అనేసి అన్నారు కదా. సో దానిపైన మీరు ఏమంటారు కామెంట్? సార్ నేను ఎప్పుడు మీరు నా స్పీచ్ కొంతమందికి ఎందుకో ఎక్కడో తప్పుగా అర్థమైందా నాకు తెలీదు. నా ఎంటైర్ స్పీచ్లో ఐ ఫెల్ట్ నా గురించి, నేను పడిన దాని గురించి, నేనేంటి, నేనేం చేస్తున్నా అనే దాని గురించి చెప్పాను తప్ప నేను ఎవరిని రమ్మని అది చేయమని ఇది చేయమని అది నేను ఎప్పుడు చెప్పలేదు సార్. నేనైతే ఎప్పుడు చెప్పలేదు నా స్పీచ్లో అది. రాజు గారు స్టేజ్ మీద గుడ్ థింగ్ తను చెప్పింది ఏంటి, నాకు అమ్మ మన కష్టం మనం పడుకోవాలి, అది అలాగే వచ్చాం కదా సార్. మనకి ఎవరు తెలుసు ఇక్కడ మన కష్టం పడ్డాం, ఊరి నుంచి వచ్చాం, రాజావారి రాణి గారి సినిమా చేసాం, ఎస్ఆర్కి నడపని చేసుకున్నాం, దెన్ నో వన్ విత్ మీ. ఆ రోజు కష్టపడే వచ్చాము, అంతా చేసాం. సో మెనీ థింగ్ ఏంటంటే మన గురించి విషయాలు ఎప్పుడైతే ఆడియన్స్కి కరెక్ట్గా పోర్ట్రే అవ్వట్లేదు, మన గురించి అనే విషయాలు రైట్గా తెలియక కొంతమంది మీడియా వాళ్ళు కానీ వాళ్ళకి ఎవరికైనా మన గురించి కరెక్ట్గా తెలియని విషయాలు, ఓ కిరణ్ అంటే ఇదేమో అదేమో అని రాస్తున్న సందర్భంలో నా గురించి ఇంకా వేరే వాళ్ళు చెప్పక ఆడియన్స్కి, నా గురించి ఇంకా నేనే చెప్పకపోతే ఇంకా అది ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది. అందుకని నా గురించి దిస్ ఈజ్ వాట్ ఐ యామ్, దిస్ ఈజ్ వేర్ ఐ కేమ్ ఫ్రమ్ అన్నది నేను స్ట్రాంగ్గా ఆ రోజు చెప్పాలనుకున్నాను సార్. చాలామందికి వేరేలా ఉంది నా మీద పర్సెప్షన్, విచ్ ఈజ్ ఫేక్. నా దగ్గర నుంచి చాలామంది మనోళ్ళు కూడా చూస్తే నన్ను ఏదో నువ్వు అది కదరా ఇది కదరా, ఎన్ని రోజులు అనే అలా ఒక రోజు అయితే క్లియర్ అవ్వాలి కదా అని చెప్పి ఆ ప్లాట్ఫామ్ని ఆ రోజు నేను క్లియర్ చేయాలని అనుకున్నాను సార్. నథింగ్ ఎల్స్. అది కొంతమందికి ఇంక వేరేలా అర్థమైతే నాకు తెలియదు, బట్ ఐఎమ్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్ సార్. కిరణ్ గారు, థ్యాంక్స్. Thank you. And the final question అండి, ప్లీజ్ ఆస్క్. ఆ కా మూవీ అనేది థియేటర్లో బ్లాక్ బస్టర్ కొట్టారు, అలాగే ఈటీవీలో కూడా బ్లాక్ బస్టర్ కొట్టారు, డబుల్ ధమాకాని పెట్టారు. సో కా మూవీ అనేది మీరు ఫస్ట్ పాన్ ఇండియా కింద వచ్చారు, కానీ ఒక మార్కెటింగ్ సర్కమ్స్టెన్సెస్ వల్ల అన్నింటిలో రిలీజ్ చేయలేదు, సైమల్టేనియస్గా చేయలేదు. సో మలయాళంకి వెళ్ళారు. సో ఒక కంటెంట్ అనే మూవీ తెలుగులో మీరు సిమిలర్గా మీరు రిలీజ్ అయిన వేరే మూవీస్కి పోటీ పడి ఇక్కడ వచ్చినప్పుడు మలయాళంలో ఒక బడా స్టార్ రిలీజ్ చేసినా సరే అక్కడ ఎందుకు పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు? ఎక్కడ మేజర్ ఫ్లాస్ అనిపించింది మీకు? అది నేను చెప్పాలి, యాజ్ ఎ యాక్టర్గా నేను నా డ్యూటీ సార్, మంచి సినిమాలు చేయాలి. సో వాళ్ళు మన సినిమా చాలా బాగుంది అన్నారు, కానీ మనం ఇక్కడ ఇచ్చే రెస్పాన్స్ వాళ్ళు ఇవ్వలేదు, అంతే సింపుల్ యాజ్ ఇట్ ఈస్. సినిమా బాగాలేదని అయితే ఇక్కడ నచ్చిన సినిమా అక్కడ నచ్చుతుంది, అంతా బాగానే ఉంటుంది. బట్ అదే ఇంకా మనం చూసినట్టు వాళ్ళు ఎందుకు చూడట్లేదు అంటే నా దగ్గర ఆన్సర్ లేదు. అది సుజిత్ గారు మీకే. ఓకే, సందీప్ గారు, కార్టూన్ పుష్ప 2 రేంజ్లో ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చా? సుజిత్ చెప్తారు సార్. చెప్పండి మరి సుజిత్ గారు. సరే సుజిత్ గారు మీరు చెప్పండి. రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చా అంటున్నారు. లేదండి, అలా అంటే ఈ రేంజ్లో ఉండబోతుంది అలా ఏం లేదండి. బట్ ఒక మంచి కథ ఒక బిగ్ లెవెల్లోనే వస్తామండి ఖచ్చితంగా. ఒక వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసాము, సో బిగ్ లెవెల్లోనే వస్తాం. కిరణ్ గారు ఒకరేనా లేకపోతే ఇంకెవరైనా ఎక్స్ట్రా యాడ్ చేస్తారు దాంట్లో? అది ఇప్పుడు చెప్పేయకూడదు కదండి. అంటే అలా అని కాదు, అంటే ఆయన ఒకళ్ళు సోలోగా ఉంటారా మళ్ళీ లేకపోతే ఇంకొక, అంటే బ్లాక్ బస్టర్ హిట్ అయింది కాబట్టి 2కి ఇంకా ఎవరైనా అదనపుగా? అదేండి, ఇట్స్ టూ ఎర్లీ, అంటే రివీలింగ్స్ అన్ని చేయడం ఇది చాలా ఎర్లీ, సో ఇంకా డెవలపింగ్ స్టేజ్లో ఉంది. వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. కలిసారు, పవన్ కళ్యాణ్ ఎప్పుడు కలుస్తున్నారు? కిరణ్ గారు, అది ఎవరి క్వశ్చన్ అండి? వెంకట్ గారిదా మీదా? ఓకే, గాట్ ఇట్ అండి, అండర్స్టాండబుల్. కలుస్తారండి.